విద్యుత్ అసౌకర్యము కలగకుండా ఉండేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 25 కేవీ లైటింగ్ ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేశామని మహబూబాబాద్ జిల్లా డిఈ విజయ్ అన్నారు. సమ్మర్ యాక్షన్లో భాగంగా రైతు వ్యవసాయ పొలాల్లో రోడ్డు క్రాసింగ్ మిడిల్ పోల్స్ను నూతనంగా 642 పోల్స్ను శాంక్షన్ చేసుకోవడం జరిగిందని అన్నారు. రైతులకు కొన్ని సలహాలు సూచనలు తెలియజేస్తూ రైతులు విద్యుత్తుని పొదుపుగా వాడాలని అన్నారు. ముఖ్యంగా చేపల వేటకు వెళ్లేవారు విద్యుత్తు వినియోగించే ప్రమాదాలకు గురవుతున్నారని, చేపల వేటకు విద్యుత్తు వినియోగం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈరోజు గార్ల సబ్స్టేషన్లో ఉన్నాము. గార్లకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్, ఓవర్లోడ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్లింకింగ్ లైన్స్ని చేయటం కోసము సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కొన్ని చేసినటువంటి పనుల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దాదాపుగా ఇక్కడ 43 25 కేవీ లైటింగ్ ట్రాన్స్ఫార్మర్లని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా గృహజ్యోతి పథకం 200 యూనిట్లు వస్తున్న సందర్భంగా వాడకం అనేది దాదాపుగా ఒక 150 నుండి 200 యూనిట్ల వరకు పెరగడానికి స్కోప్ ఉన్నది. కాబట్టి గ్రామాలలో మొత్తం 43 ట్రాన్స్ఫార్మర్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 8 ట్రాన్స్ఫార్మర్లను కూడా ఛార్జ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంటర్లింకింగ్ లైన్ మనకు పోచారానికి 33 కేవీ లైన్ ఒక సైడే ఉంది. దాన్ని దాదాపుగా 8 కిలోమీటర్ల లైన్ కారపల్లి నుండి కూడా శాంక్షన్ చేసుకొని టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అది కూడా త్వరలోనే కొంచెం క్రాప్స్ ఉన్నాయి. ఆ క్రాప్స్ అయిపోగానే ఈ మంత్ చివరి లోపల ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఇక్కడ గార్ల మండలం హెడ్ క్వార్టర్లో 400 కేవీ ట్రాన్స్ఫార్మర్లని శాంక్షన్ చేసి వాటిని కూడా ఛార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు లో వోల్టేజ్ సమస్య ఎక్కడ కూడా రాకుండా ఎవరికి, రైతులకు కానీ విద్యుత్ వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్లను ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా అగ్రికల్చర్ సెక్టార్లో ఇంపార్టెంట్గా అటు సైడ్ కూడా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, ఓవర్లోడ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లని 400 కేవీ ట్రాన్స్ఫార్మర్లను